ఈశ్వరుడు దయతో తీసేస్తాడు. తీసేసిన వాడు తీసేసి ఊరుకుంటున్నాడా? మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నాడా? దానికి జవసత్వాలు ఇస్తున్నాడా? మళ్ళీ జవసత్వాలు ఉన్నప్పుడు వాడకుండా పోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఓపిక ఉన్నప్పుడే మంచి పనులు చెయ్యి ఆయన చెప్తున్నాడు కదా. ధార్మికంగా బ్రతుకంతే, మంచి పనులు చేయంటే ఉన్నవన్నీ ఇచ్చేసేయి, ఏదో పెద్ద పెద్దవి నువ్వేదో చేసేయమని ఆయన ఏం చెప్పాలా. బ్రతికినది ఏదో నీ ధార్మికంగా బ్రతుకు, చేసిన పనులు ధార్మికంగా చెయ్యి, ఒకరిని బాధ పెట్టద్దు, 10 మంది సంతోషించేలా బతుకు చాలంతే. అదొక్కటే పరీక్ష. కాబట్టి అటువంటి ధార్మికమైన జీవనమును ఇవ్వడానికి మళ్ళీ శరీరాన్ని పడగొట్టి కొత్త శరీరం ఇస్తున్నవాడు ఆయనే. కారుణ్యము వినా ఏముంది ఈశ్వర చేసితమునందు? ఏమి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పట్టుకుని దేన్నైనా భగవంతుడంటే అది కారుణ్య స్వరూపమే, అది కారుణ్యమే. అందులో ఇంకొకటి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటాడు, ఏం చేస్తూ ఉంటుంది? మీరు డూ అనండి, బి అనండి, ఆవిడనండి, ఆయన అనండి, చేసేది మాత్రం ఒకటే, రక్షణ. అది భగవంతుని యొక్క లక్షణం. ధర్మ సంరక్షణం చేస్తాడు, ధర్మము వర్ధనమయ్యేటట్టుగా పెరిగేటట్టుగా చూస్తాడు, ధార్మికులను కాపాడతాడు. ధర్మము పోయినప్పుడు పడగొట్టి ఒరే ఉత్తర జన్మలలో అయినా ధర్మం పట్టుకోరా అని మళ్ళీ కొత్తగా జన్మనిస్తూ ఉంటాడు. ఆయన చేసేటటువంటిదంతా రక్షణే. అమ్మవారు కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఇదే చేస్తుంటుంది. అందుకే దేవీ భాగవతంలో ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇదే మాట వాడింది, రక్షార్థం అని వాడింది. ఎప్పుడెప్పుడు నన్ను నమ్ముకుని ధార్మికంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఒక అధర్మాత్ముడు కష్టపెట్టే ప్రయత్నం చేస్తాడో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తాను. వచ్చి అధర్మాన్ని పట్టుకున్న వాడి పీచం అణిచేస్తాను, ధర్మాన్ని పట్టుకున్న వాడిని కాపాడుకుంటాను. ఆవిడికి ఆయన బిడ్డే ఈయన బిడ్డే. కానీ ఒక బిడ్డని అమ్మ బుగ్గ గిల్లి అన్నం పెడుతుంది, తొడపాశం పెట్టి అక్షరాలు దిద్దిస్తుంది. అమ్మకి కోపమా? ఆ తొడపాశం పెట్టడంలో పిల్లాడి కన్నా ఆవిడే ఎక్కువ బాధపడుతుంది. కానీ అలా అమ్మ తొడపాశం పెట్టి చదివించింది కాబట్టి తర్వాత వాడు పెద్ద అధికారి అయ్యాడు. అమ్మో నా బిడ్డడికి తొడపాశం పెట్టడమే అంటే, తొడపాశం పెట్టడం అంటే మొక్క ఊడిపోయేటట్టు అది కాదు నా ఉద్దేశ్యం, ఏదో వాడు కొంచెం భయపడేటట్టు అని. అమ్మ అలా కనపడడం వెనక కారుణ్యమేనా ఉంది? అంతేకాని ఆమెకి ఏమైనా క్రోధం ఉంటుందా? ఆమెకేం క్రోధం ఉండదు. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.